నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. నీట్ రీ ఎగ్జామ్ కేవలం కొన్ని గంటల ముందే దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష ఒత్తిడికి మరో విద్యార్థిని బలైంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గదిలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ అందించిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్ సనా నీట్ ఎగ్జామ్ కు సిద్ధమవుతోంది. తండ్రి ఉద్యోగరీత్యా కువైట్ లో ఉంటుండగా 10 రోజుల కిందట షేక్ సనా తల్లి అబూనిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన 2 చెల్లెళ్లు మియాపూర్ లోని జయమేరీ కల్పన అపార్ట్మెంట్ లో కలిసి ఉంటోంది. ఎప్పటి మాదిరిగానే శనివారం కూడా చదువుకునేందుకు షేక్ సనా తన గదిలోకి వెళ్లింది. అయితే సాయంత్రం అయినా ఆమె బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సనా ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరీక్షలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సనా రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది. ప్రాథమిక విచారణలో చదువుకు సంబంధించిన ఒత్తిడి, కుటుంబ అంచనాలు, గత పరీక్షల ఫలితాలపై ఆందోళన కారణంగా సనా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. లేఖలో తన నిర్ణయానికి ఇతరులు ఎవరూ బాధ్యులు కారని పేర్కొంటూ వివరంగా వివరించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పరీక్షల ఒత్తిడి పెరుగుతున్న ఆందోళన, పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నీట్ పేపర్ లీక్, నీట్ రీ ఎగ్జామ్ మళ్లీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎగ్జామ్ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరింత సమాచారం మా ప్రతినిధి చోటు చేసుకుంది. పరీక్ష ఒత్తిడికి మరో విద్యార్థిని బలైంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని మియాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ అందించిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్ సనా నీట్ ఎగ్జామ్ కు సిద్ధమవుతోంది. తండ్రి ఉద్యోగరీత్యా కువైట్ లో ఉంటుండగా 10 రోజుల కిందట షేక్ సనా తల్లి అబూనిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన 2 చెల్లెళ్లు మియాపూర్ లోని జయమేరీ కల్పన అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే శనివారం కూడా చదువుకునేందుకు షేక్ సనా తన గదిలోకి వెళ్లింది.
ఆమె బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్ళు గది తలుపులు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సనా ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సనా రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది. ప్రాథమిక విచారణలో చదువుకు సంబంధించిన ఒత్తిడి, కుటుంబ అంచనాలు, గత పరీక్షల ఫలితాలపై ఆందోళన కారణంగా సనా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ లేఖలో తన నిర్ణయానికి ఇతరులు ఎవరూ బాధ్యులు కారని పేర్కొంటూ వివరంగా వివరించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పరీక్షల ఒత్తిడి, పెరుగుతున్న ఆందోళన, పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నీట్ పేపర్ లీక్, నీట్ రీ ఎగ్జామ్ మళ్లీ